అయితే పోటీ చేశారో స్వతంత్ర అభ్యర్థిగా కాకుండా ఒక పార్టీ సింబల్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు కొంత ఎక్కువ శ్రమ తీసుకోవాల్సి అవసరం ఉంటుంది. అదేవిధంగా అంటే కృష్ణమూర్తి ఇక్కడ ప్రజెంట్ అంటే బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా కాంగ్రెస్ కాదు బీజేపీ కాదు కానీ బీఆర్ఎస్ పార్టీ టీడీపీ పార్టీని కావచ్చు జనసేన పార్టీని కావచ్చు ఆ యొక్క ఆంధ్ర పార్టీ అని అభ్యర్థించే ప్రయత్నం చేశాయి. జనాలు తెలంగాణ ప్రజలు వాటిని వెళ్ళలేదు అనుకోవాలా? అంటే టీడీపీ ప్రభావం ఇప్పటి ఇంకా ఉంది. ఖమ్మం జిల్లాతో పాటు కొన్ని చోట్లలో రాష్ట్రంలో కొన్ని చోట్ల ఉంది ఇంకా టీడీపీ ఖచ్చితంగా. అంటే ఇప్పటికీ ఖమ్మం జిల్లాలో టీడీపీని ఆదరించే వాళ్ళు ఉన్నారు. టీడీపీ తరఫున పోటీ చేస్తే వాళ్ళకు చెప్పుకోదగా ఓట్లు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే దీన్ని ఆంధ్ర పార్టీ తెలంగాణ పార్టీ అని కాదు, అంటే అవకాశం వచ్చినప్పుడు అవకాశం ఉన్నప్పుడు వాళ్ళకు అనుకూలంగా మలుచుకునేందుకు మాత్రమే చేస్తూ ఉన్నారు. ఇక్కడ జనసేన తెలంగాణ ఉద్యమాన్ని ఎప్పుడూ వ్యతిరేకించలేదు. తెలంగాణ ఉద్యమం సాగినప్పుడు జనసేన అనే పార్టీయే ఆవిర్భించలేదు. టీడీపీ ఆయన జనసేన పార్టీ టీడీపీ తెలంగాణ ఉద్యమంలో పాల్గొనకపోవచ్చు కానీ తెలంగాణను ఎప్పుడూ వ్యతిరేకించడం లేదు. చంద్రబాబు నాయుడు కూడా తెలంగాణ మీద వ్యతిరేకం అని చెప్పేసి బీఆర్ఎస్ ముద్ర వేసింది. కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు అదే కోణంలో వెళ్తూ ఉంది. అయితే ఇక్కడ తెలంగాణ ఆంధ్ర అని కాకుండా స్థానిక ఓట్లు కాబట్టి స్థానికంగా ఉన్నటువంటి స్థానిక సమస్యలు స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉండే నేత స్థానికంగా ప్రజల కోసం ఎవరు సేవ చేశారు దీర్ఘకాలంగా పట్ట స్థానిక సమస్యల మీద ఎవరికి పూర్తి స్థాయిలో అవగాహన ఉంది, స్థానిక ప్రజల కష్టసుఖాల్లో ఎవరు భాగస్వాములయ్యారు, స్థానిక ప్రజల యొక్క వాళ్ళతో నిత్యం ఎవరు మమేకం అవుతారు అనే విషయాలను కూడా పరిగణలోకి తీసుకున్నాం. ఇప్పుడు ఇంతకుముందు మనం అనుకున్నాము 211 స్థానాలు బీజేపీకి వస్తే దాదాపుగా 200 సీట్లు ఇండిపెండెంట్లు స్వతంత్ర అభ్యర్థులు గెలిచారని చెప్పేసి మనకు వస్తూ ఉన్నాయి. అంటే బీజేపీతో సమానంగా స్వతంత్ర అభ్యర్థులు వస్తూ ఉన్నారంటే ఖచ్చితంగా స్వతంత్రుల యొక్క ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. లోకల్ బాడీ ఎన్నికలు మొన్న మనం గ్రామ పంచాయతీ ఎన్నికలు గమనించినా కూడా గ్రామ పంచాయతీ ఎన్నికలు కూడా సేమ్ ఇదే పరిస్థితి. స్వతంత్ర అభ్యర్థులు కూడా బాగా గెలిచారు. స్వతంత్ర పోటీ చేసినటువంటి వాళ్ళు కూడా సర్పంచ్ పదవిలో కూడా వాళ్ళు ఎన్నికైన దాఖలా ఉన్నాయి. అంటే ఇది స్థానిక అంశాలు స్థానిక సమస్యలు స్థానిక యొక్క ప్రభావము ప్రజల్లో ఎవరు వాళ్ళతోటి ప్రజలతో మమేకమై ఉంటారు అనే విషయాలు మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా రేవంత్ రెడ్డి యొక్క వ్యూహంతోనే కాంగ్రెస్ పార్టీ ఇంత భారీ మెజార్టీ గెలుపుకు ఒక భాగమైంది అనుకోవచ్చా? అంటే కొంత క్రెడిట్ సీఎం రేవంత్ రెడ్డికి ఇచ్చే అవకాశం ఉందంటే తన భుజస్కంధాల మీద వేసుకున్నారు. గత ఉప ఎన్నికలు కావచ్చు, మొన్న పంచాయతీ ఎన్నికలు కావచ్చు, ఇప్పుడు ఇది కావచ్చు. ఓవరాల్గా రేవంత్ రెడ్డి ముందు చూపు అనుకోవచ్చా? ఖచ్చితంగా ఒక వ్యూహాత్మకంగా వెళ్ళారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా ఏదైతే జిల్లా ఇన్ఛార్జీలకు మంత్రం పెట్టి జిల్లా వారిగా మంత్రులకు బాధ్యత ఇచ్చి ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి ఆ యొక్క ఎమ్మెల్యే యొక్క బాధ్యత ఇచ్చి లేదంటే నియోజక ఇన్ఛార్జీలకు బాధ్యులుగా చేసి వ్యూహాత్మకంగా వెళ్ళారు గ్రామ పంచాయతీ. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో కూడా మంత్రులను ఇన్ఛార్జిగా పెట్టి ఒక్కొక్క పార్లమెంటుకు మంత్రులు ఇన్ఛార్జ్ పెట్టారు. కొంతమంది సీనియర్ నాయకులు కూడా ఇన్ఛార్జిగా పెట్టారు. ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రులు ఉండగానే మళ్ళీ మంత్రులను కొన్ని లోక్సభ స్థానాలకు తీసుకొని దాంట్లో పెట్టి వాళ్ళని కోఆర్డినేట్ చేశారు. అదేవిధంగా మున్సిపాలిటీల వారికి కూడా కొంత రీజనల్గా కొన్ని నాయకులను కోఆర్డినేషన్ కమిటీలు వేసి సమన్వయ కమిటీలు వేసి కన్వీనర్గా కో కన్వీనర్గా వాళ్ళని ఇచ్చారు. అంటే పూర్తి స్థాయిలో నూక్ అండ్ కార్నర్ ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలి. కాంగ్రెస్ పార్టీ కృష్ణమూర్తి బీఆర్ఎస్ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు ప్రధానంగా బీజేపీ కావచ్చు వీళ్ళలో గెలుపు వరకు ఓకే, అసలైన లాబింగ్ సాయంత్రం నుంచి రేపటి వరకు జరిగే అవకాశం ఉందంటారా? పార్టీలు జాగ్రత్త పడే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే చాలా మున్సిపాలిటీలలో హంగు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఇప్పుడున్నటువంటి ట్రెండును బట్టి మనకు కొంత తెలుస్తూ ఉంది. హంగు వస్తే ఖచ్చితంగా స్వతంత్రులు కీలకంగా మారే అవకాశం ఉంది. కొన్ని పార్టీల నుంచి జంపింగ్ జీవాలకు మొదలయ్యే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ విప్ అధికారం ఇచ్చినప్పటికీ ఎస్ఈసీ చెప్పింది విప్ కూడా జారీ చేస్తారు, దానికి అనుకూలంగా ఓటు వేయాల్సి ఉంటుందని చెప్పేసి హ్యాండ్ రైజింగ్ తోటి చైర్మన్లను వాళ్ళని ఎన్నుకోవాల్సి ఉంటుంది, మేయర్లను ఎన్నుకోవాల్సి ఉంటుందని చెప్పింది. అయితే ఈ నేపథ్యంలో తమ పార్టీ ఎమ్మెల్యేలను ఎదుటి పార్టీ అంటే బీఆర్ఎస్కు ఎక్కువ వచ్చినాయి, కాంగ్రెస్ వాళ్ళను లాక్కోకుండా. అదేవిధంగా కాంగ్రెస్కు ఎక్కువ వచ్చినాయి, బీఆర్ఎస్ వాళ్ళని తీసుకోకుండా. అదేవిధంగా బీజేపీ ఇండిపెండెంట్లు వీళ్ళను మిగతా పార్టీ లాక్కోకుండా. అంటే ఇట్లాంటి కొన్ని ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా క్యాంపు రాజకీయాలు ఉదయం నుంచే ఏదైతే ట్రెండ్ మొదలయ్యి
ఫస్ట్ సెకండ్ రౌండ్ కొంత వచ్చిందో అప్పటి నుంచే కొంత క్యాంపు రాజకీయాలు ప్రారంభమైనట్టుగా వస్తూ ఉన్నది. చాలా చోట్ల ఇప్పటికీ ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళందరూ కూడా ఎక్కడిక్కడ సమన్వయం చేసుకుంటూ వాళ్ళు ఈ గెలిచేటువంటి అవకాశం ఉంటే అభ్యర్థి. అయితే కృష్ణమూర్తి, ఇప్పటికైనా బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, అక్కడ లోపం ఎక్కడ జరిగింది, మన నాయకత్వము లోపం ఎక్కడుంది, మనం ఎక్కడ తప్పు చేస్తున్నామని సరిచూసుకునే అవకాశం ఉందంటారు? ఎందుకంటే డే 1 నుంచి బీఆర్ఎస్ పార్టీ తన అహంకార ధోరణి పోలేదని ఇప్పటికే మీలాంటి విశ్లేషకులు చాలామంది చెప్పారు. బీజేపీలో అంతర్గతం కావచ్చు, ఇక్కడి నుంచైనా సరిగ్గా ఎక్కడ లోపం జరిగిందో గుర్తించే అవకాశం ఉందంటారు? లేదంటే ఎప్పుడూ జరిగే విధంగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మీద దుమ్మెచ్చిపోసే అవకాశం ఉందంటారు? కాంగ్రెస్ పార్టీ మీద దుమ్మెత్తిపోస్తూనే బీజేపీ తమకు తాముగా వాళ్ళు ఎవరికి వారు తమదే పైచేయి అనే విధంగా కొంత వాళ్ళు వ్యవహరించడందే కొంత పార్టీలో ఇబ్బందికర పరిస్థితి తయారైంది. అంటే కొంత ఒక 3 నెలల క్రితము నరేంద్ర మోడీ గారు ఎంపీల సమావేశము నిర్వహించారంటే ఇక్కడ 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఎంపీల సమావేశం పెట్టి తెలంగాణ ఎంపీలకు క్లాస్ తీసుకున్నారు. మీరు ఎందుకు విఫలమవుతూ ఉన్నారు? తెలంగాణను మనం ఈజీగా మనం అక్కడ గద్దెనెక్కే అవకాశం ఉంది. తెలంగాణలో మనకు ఆ పూర్తి స్థాయి అవకాశం ఉన్నాయి. కానీ మీ యొక్క అంతర్గత కుమ్ములాటలు, మీ యొక్క విభేదాలు, నేతల మధ్య విభేదాల వల్ల అక్కడ బీజేపీ దెబ్బతింటుందని చెప్పారు. ఆ ప్రభావం కొంత ఈ మున్సిపల్ ఎన్నికల్లో కనబడుతుంది అనుకున్నారు. కానీ ఒకరిద్దరు ఎంపీలు తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా మున్సిపల్ ఎన్నికలను సీరియస్ తీసుకున్నట్టుగా ఇప్పుడు ప్రస్తుతం ఫలితాలను బట్టి చూస్తే మనకు అర్థమవుతూ ఉన్నది. కరీంనగర్ విషయంలో బండి సంజయ్ ఆయన్నే మొత్తం, అక్కడికి ఎవరిని ఆయన ప్రచారాన్ని పిలుచుకునేది ఆయన్నే మొత్తం, కర్త కర్మ క్రియ అన్నీ ఆయన్నే అక్కడ పార్టీకి కొంత ఊపిరి పోసారు. మీడియా ముఖంగా తిట్ల దండకం అందుకోవడం తప్పితే సంస్థాగతంగా అసలు ఏం చేయాలో చేయడం మర్చిపోయింది అనుకోవచ్చా బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ? మీడియా ముఖంగా చెప్పిన విషయాలు ఉన్నప్పటికీ కొంత స్థానిక ప్రజల్లో కూడా నాయకులు గుర్తింపు పొందే విధంగా ఉంటే బాగుండేది. కొంతమంది బీజేపీ ఎంపీలుగా గెలిచిన తర్వాత నియోజకవర్గాలకు వెళ్ళని దాఖలాలు ఉన్నాయి. ఇప్పటికీ వెళ్ళలేదా అంటే వెళ్తున్నారు. వాళ్ళు ఓన్లీ హెడ్ క్వార్టర్కి వెళ్ళి వస్తున్నారు, నియోజకవర్గ హెడ్ క్వార్టర్కి వెళ్ళి వస్తున్నారు. క్షేత్రస్థాయిలో మారుమూల ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఎన్నికల సందర్భంగా పార్టీ కోసం పనిచేసి శ్రమించిన కార్యకర్తలను గుర్తించి వాళ్ళతో పలకరించి వాళ్ళ ఇంటికి వెళ్ళడమా, లేకపోతే ఆయన్ని ఏదో ఒక సర్కిల్లో, ఒక చౌరస్తాలో, ఒక రచ్చబండక నిలబడి పిలిపించుకొని మాట్లాడమా? గ్రామ ప్రజలతోటి మీకు ఇబ్బందులు ఏమున్నాయి? నేను ఎంపీగా గెలిచి 1.5 years అవుతుంది, నేను చేయాల్సిన పనులే ఉన్నాయా? నేను మీ ప్రాంతానికి నిధులు ఇచ్చినాం, కేంద్ర ప్రభుత్వం ఇన్ని నిధులు ఇచ్చింది, ఆ నిధులు మీకు చక్కగా ఉన్నాయా అని చెప్పేసి అడిగిన దాఖలాలు లేవు. 8 మంది ఎంపీలు గెలిస్తే దాదాపుగా 4 ఎంపీలు అసలుకు నియోజకవర్గాలకు వెళ్ళిన దాఖలాలు లేవు. వెళ్ళినా వాళ్ళు హెడ్ క్వార్టర్ వరకు పరిమితమయ్యారు. వీటన్నిటికీ తోడు అసలు ఎంఐఎం పరిస్థితి ఏంటి? ఇలా ఉండడానికి గల కారణం ఏంటి? గతంలో నుంచి కూడా ఎంఐఎం మొత్తం మేమే అనుకుంటూ వచ్చింది, చూస్తే ఇక్కడ పత్తా లేకుండా పోయిన పరిస్థితి మనం గమనించవచ్చు. ఎంఐఎం మొదటి నుంచి కూడా ఒక గ్రేటర్ హైదరాబాద్ తప్ప, ఒక బైన్సా మున్సిపాలిటీ ఇవి తప్ప కొన్ని చోట్ల, అంటే ఇప్పుడు గ్రేటర్లో కలిసినటువంటి జల్పల్లి మున్సిపాలిటీ, మహేశ్వరం కాన్స్టిట్యున్సీలో ఉంటుంది జల్పల్లి మున్సిపాలిటీ, 1-2 మున్సిపాలిటీ తప్ప ఎంఐఎం పెద్ద ప్రభావం చూపిన దాఖలా లేవు. అయితే ఎంఐఎం కొన్ని చోట్ల చెప్పుకోదగ్గ స్థానాలను గెలుస్తూ ఉన్నది. అది మనము ఇంకోటి అనుకోవచ్చా కృష్ణమూర్తి, ఏదైతే కాంగ్రెస్ పార్టీ యొక్క దూకుడు ఏదైతే ఉందో ఎంఐఎంకి గండి కొట్టింది అనుకోవచ్చు? ఎందుకంటే ఎంఐఎంలో ఇప్పటికీ కూడా